Hi guys, welcome back to another crazy podcast. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఈ పాడ్కాస్ట్లో నేను ఎనర్జీ నాది ఎంత ఎనర్జీ చూపించినా ఆయన ఎనర్జీ ముందు నా ఎనర్జీ సరిపోదు. నాకు ఇంట్రొడక్షన్ కూడా నేను ఎంత చెప్పినా ఆయన మాట్లాడే ముందు మన మాటలు ఏమీ సరిపోవు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇట్స్ బీన్ ఇయర్స్ దట్ వీ బీన్ ప్లానింగ్ టు డూ అ పాడ్కాస్ట్. ఫైనలీ అ మ్యాన్ విత్ జీరో హేటర్స్ అని చెప్పాలి ఇన్ వన్ సింగిల్ లైన్. ఎవ్రీబడి లవ్స్ హిమ్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆయన ఈక్వల్గా ప్రేమిస్తారు. మనందరికీ ఎంతో ఇష్టం. అండ్ నన్ను నమ్మి ఫర్ ద ఫస్ట్ టైం పాడ్కాస్ట్ చేయడానికి ఒప్పుకొని, అంటే నన్ను ఒక్క క్వశ్చన్ కూడా ఆయన అడగలేదు, ఏంటి అడుగుతావా లేదా పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతావా అని ఏం అడగకుండా నన్ను నమ్మి డేట్ ఇచ్చి నా దగ్గరికి వచ్చి హీఈస్ హియర్ టు ఓపెన్ అప్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో మనోజ్ అన్న, హలో అన్న. నా ఫేస్ లోనే నా బాడీలోనే ఫుల్ ఎనర్జీ ఉంది నాకైతే. ఎట్లా ఉన్నారు, ఏంటి సంగతి, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ తమ్ముడు, ఆల్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఏం నడుస్తుంది లైఫ్ లో? యూఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. చూసాను 1 or 2 ఇది. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ హ్యాపీ నా ఫస్ట్ పాడ్కాస్ట్ రావడం, నీతో చేయడం. ఐఎమ్ సూపర్ హ్యాపీ. అసలు సూపర్ అంటే సూపర్ హ్యాపీ. అంటే ఫుల్ ఇట్లా కాదు, ఎలా ఉంది ఇప్పుడు అంటే మీరు నేను మన హాట్ సీట్ లో కూర్చున్నారు. చల్లగానే ఉంది. సరే ఓకే, చెప్పా కదా మన ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం. అన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డు యూ గెట్ దిస్ వైబ్? బర్త్ డిఫెక్ట్ అనుకుంటా తప్పుడు. సో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఆల్వేస్ లైక్ దట్. ఐ డోంట్ నో మీరు ఎనర్జీ అంటారు ఏదో అంటారు కానీ లైక్ బేసిక్లీ దట్స్ నథింగ్ ఇన్ మై హార్ట్. దట్స్ వన్ థింగ్ మేబీ. అండ్ ఎక్కువ ఆలోచించిన మాట్లాడే ముందు. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ ఐ లైక్ టు బీ ఆల్వేస్ ఫన్. అండ్ నాకు ఆ కౌంటర్ లాగు తిరుపతి కాబట్టి మాకు నోటి దోలు ఎక్కువ కొంచెం. సో అది వస్తూ ఉంటుంది. ఎక్కువ ఆలోచించారు కాబట్టి ఎప్పుడైనా ట్రబుల్స్ లో అవి ఎప్పుడైనా ప్రాబ్లం పడ్డారా మాట్లాడేటప్పుడు? అది కాన్స్టెంట్ గా పడుతూ ఉంటారు. అండ్ అంటే అన్న మేమందరం, అంటే నేను ఐఎమ్ 90s కిడ్, ఓకే. సో మా 90s కిడ్కి మీ సినిమాలంటే పిచ్చి ఇష్టం. నాకు ప్రయాణం సినిమా అంటే చాలా ఇష్టం. థియేటర్లో వెళ్ళి నేను, మా అన్నయ్య, మా ఫ్యామిలీ అందరం కలిసి చూసాం. అలాగే వేదం సినిమా కానీ, ఈ సినిమాలన్నీ మేము కలిసి చూసాం. ఎప్పటి నుంచో మీరు ఉన్నారు. బట్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ యాక్చువల్ మనోజ్ అన్నస్ జర్నీ. వేర్ డిడ్ యూ స్టార్ట్? చిన్నప్పటి నుంచి తమ్ముడు, నాకు తెలిసి పుట్టినప్పటి నుంచే దట్స్ వాట్. సో నేను వెన్ ఐ వాజ్ బార్న్ మా నాన్న షూటింగ్ చేస్తున్నారంట. సో షూటింగ్ మధ్యలో వచ్చి వాజ్ ఇన్ దట్ మేకప్ అండ్ వచ్చి చూశారు. అండ్ ఐ థింక్ ఫ్రమ్ దెన్ ఇట్ సెల్ఫ్ ఒక 11 months ఉన్నప్పుడు నాకు బేబీగా నాకు గుర్తులేదు యాక్చువల్లీ. గృహప్రవేశం అనే గృహలక్ష్మి దాంట్లో రాధిక గారితో 11 months బేబీగా లైక్ మై డాడ్ సన్ ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ హెన్స్ ఎప్పుడు మా నాన్నగారి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. అలాగే అడవిలో అన్న, బ్రహ్మ అండ్ మేజర్ చంద్రకాంత్, రామారావు గారితో యాక్ట్ చేయడం అదృష్టం దక్కింది. అండ్ ద ఓన్లీ వన్ ఇన్ దిస్ జనరేషన్ టు యాక్ట్ విత్, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అవుట్ సైడ్ హిస్ ఫ్యామిలీ. సో అలాగే ఇంక పుణ్యభూమి నా దేశం, దానికి ఐ గాట్ అన్ అవార్డ్ ఫర్ దట్ ఫిలిం లైక్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. అండ్ నాకు చిన్నప్పుడు అంతా అండ్ నాకు స్కూల్లో కానీ వాటిలో స్కూల్లో ఎక్కువ శాతం డ్రామాలు కల్చరల్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. స్పోర్ట్స్లో క్లాస్ రూమ్లో ఉన్నంతసేపు ఎక్కువ పనిష్మెంట్లోనే ఉండేవాడిని. నీల్ డౌన్, స్టాండప్ ఆన్ ది బెంచ్, ఆర్ రాస్కెల్ యూ స్టే అవుట్ సైడ్ ద క్లాస్, యు ఆర్ స్పాయిలింగ్ అదర్ కిడ్స్, గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్. సో ఎప్పుడు నా బ్లాక్ బోర్డ్ స్ట్రైట్గా కాకుండా క్రాస్గా చూసేవాడిని. ఎందుకంటే డోర్ దగ్గర నీల్ డౌన్లో ఉండేవాడిని ఎక్కువ. ఒకటి గోడ గురించి లేదా నీల్ డౌన్. అండ్ యా నాకు ఫస్ట్ నుంచి ఇట్ వాస్ నాట్ ఆన్ స్టడీస్, ఎప్పుడు సినిమా చిన్నప్పటి నుంచి. అండ్ నాకు ఎక్కువ కామెడీ ఇష్టం. నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మేమిద్దరం మా డాడ్స్ బ్రదర్స్ సన్. హీస్ నో మోర్ 25 yearsకి కార్ యాక్సిడెంట్లో ఈ పాస్ట్ అవే. అండ్ అప్పటి వరకు మేమే కలిసి సినిమాలు చూసేవాళ్ళం లైక్ అన్ని. అండ్ వీ బోత్ వే డై హార్డ్ రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యాన్స్ చిన్నప్పటి నుంచి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాకి తిరుపతిలో మేము బ్యానర్లు కట్టడం. సో ఐ థింక్ దట్స్ వన్ మోర్ వేర్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఇందాక అన్నారు కదా కామెడీ ఎక్కడదని, మేబీ ఆయన సినిమాలు చూసుకుంటూ చిన్నప్పటి నుంచి. అండ్ మా నాన్న కూడా బాగా సరదాగా కామెడీ చేసేవాళ్ళు. ఆయన కోపం ఉన్నా కూడా ఒక పక్క, అండ్ అదర్ సైడ్ హీ వాజ్ వెరీ ఫన్నీ, ఇప్పుడు ఫన్ చేసుకుంటూ. సో యా ఐ థింక్. అండ్ మా అత్త కూడా, మా డాడ్ సిస్టర్ కూడా, ఆవిడ కూడా ఫుల్ కౌంటర్ బ్యాచ్. సో మా అత్తకు సో పెళ్ళైన తర్వాత మౌనిక కూడా మా అత్తని కలిసి, ఓహో నీకు ఇక్కడి నుంచి ఉంది, నీకంటే 10 times ఉంది వీడికంటే. యా మా విజయ అత్తకి అలా కౌంటర్ నాకు బ్లడ్లోనే వచ్చినట్టుంది అనేసి.
So yeah, where was I? And then you entered into the mainstream film. Yeah, and then life went on. Other than నాకు ఎప్పుడు సినిమానే ఈ గ్యాప్ ఉండింది. లో గర్ల్ ఫ్రెండ్స్, ఈ రిలేషన్షిప్స్ అవన్నీ ప్యాకెట్ తమ్ముడే కదా తమ్ముడు. లైఫ్ ఒక bucket నడుస్తూనే అంతే. నడుస్తూనే ఉన్నాయి అట్లా మధ్యలో. అట్లా లవ్ బ్రేకప్లు కామన్. ఒక మనిషి సీరియస్ గా తీసుకున్నారా మధ్యలో ఏదైనా? అంటే లవ్ చేస్తే సీరియస్ గానే చేసే అది తమ్ముడు. ఈ కామెడీగా చేద్దాం లవ్ అంటే ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా అందుకని చెప్పేసి. ఏమొచ్చేసాయి ఇప్పుడు చాలా మీరు తర్వాత నేను చాలా ఎడ్యుకేషన్ ఇస్తాను. ఓకే లేటెస్ట్ ట్రెండ్స్ అని చెప్తాను. ఓకే. సో దాని తర్వాత మెయిన్ స్ట్రీమ్ కి వచ్చారు. యా, ఆ తర్వాత ఇంకా మెయిన్ స్ట్రీమ్కి వచ్చాను. ఆ బిట్వీన్ కూడా నన్ను ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళమంటే మా అక్క దగ్గరికి వెళ్ళి అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు? ఓక్లామా యూనివర్సిటీలో. ఓకే. అండ్ 2 years అక్కడ చదివి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని యూసీఎల్ఏకి వెళ్ళాము. అక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్స్ జాయిన్ అయ్యాము. మై థింగ్ వాజ్ సొంత బ్యానర్లో చేయకూడదు. మీరు చెప్పినట్టు నాకు చిన్నప్పుడు నేను స్కూల్లో బాగా ఏడిపించేవాళ్ళు సిల్వర్ స్పూన్. ఎందుకంటే ఎక్కువ చెన్నై, తిరుపతి, ఎక్కువ గ్రౌండెడ్ స్కూల్స్లో పెరిగాను నేను. దట్స్ వన్ మోర్ అడ్వాంటేజ్. అండ్ అవి ఈరోజు అప్పుడు ఇన్ని స్కూళ్ళు మారుతున్నారు, వీడు పనికి రాకుండా పోతాడు అనేవారు. కానీ ఈరోజు ఇన్ని స్కూల్స్ మారినందుకు నాకు దేశమంతా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క క్లాస్ బ్యాచ్ ఉంటారు కదా. సో నా ఫోన్ చూస్తే 10-12 స్కూల్లో గ్రూపులు ఉంటాయి నాకు. సో యా, సో అండ్ వచ్చిందే కొద్ది రోజులు ఐ వెయిటెడ్ అండ్ డిఫరెంట్గా ఏదో ఒకటి చేద్దాం. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ దొంగది. ప్రసాద్ గారు, అశోక్ గారు ప్రొడ్యూసర్స్ వచ్చి ఇలాగ ఈ సినిమా ఉంది 3D తమిళ్లో చేస్తారంటే ఐ సా దట్ ఫిల్మ్. అప్పటికే చూసేసాను ఆ ఫిల్ము. అండ్ మన్మథ రాజా సాంగ్ ఇష్టం. సో డెఫినెట్గా చేద్దాం అని జరిగి దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. మన్మథ రాజా నుంచి స్టార్ట్ అయిన సాంగ్ అయితే దాన్ని వినాయక చవితికి, దసరాకి, న్యూ ఇయర్ కి, పండక్కి ప్రతి బయట ఆ సాంగ్ కంపల్సరీ. అది ఏం అదృష్టమో నాకు రావడం మంచి ఊపు సాంగ్ వచ్చింది అసలు. మాలతి గారి కొన్ని వేల షోస్ ఇప్పటికీ షీ సింగ్స్ మన్మథ రాజా సాంగ్స్ ఇన్ ప్రైవేట్ ఈవెంట్స్ అన్నమాట. షీ స్టిల్ నోన్ ఫర్ దట్ సాంగ్. యా, ఆఫ్ కోర్స్. దెన్ మన్మథ రాజా హ్యాపెన్. yes. ఇంకా తర్వాత బట్ ద పాయింట్ ఇస్ ఇంత చేసిన మనోజ్ అన్న మా అందరికీ ఇంత రిలేటబిలిటీ ఇచ్చి, మా అందరిని ఇంత ఇలా లవ్ చేసి, ఇంత ప్రేమ చూపించి, ఇంత సినిమాలు చూపించిన మీరు ట్విట్టర్లో సడన్గా ఐఎమ్ క్విట్టింగ్ అని ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అప్పుడు పెట్టిన ఆయన మళ్ళీ ఈ రోజు వరకు యు వానిష్డ్. అది ఎంతవరకు న్యాయం? ఎందుకు? వై డిడ్ యూ డూ దట్? తప్పుడు లైక్ నేను ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేసేవాడిని, సినిమాలు కానీ ఏదైనా. అండ్ మీరు నోటీస్ చేస్తుంటే నా రియల్ స్టంట్స్ కానీ ఇవన్నీ అప్పుడు చేసినందుకు కూడా బడ్జెట్ సేవ్ చేయాలి, చిన్న బడ్జెట్ ఉంది. సో ఈ బడ్జెట్లో ఎలా చేద్దాం, ఇప్పుడు హై క్వాలిటీ యాక్షన్ రావాలంటే మంచి మాస్టర్ పెట్టుకోవాలి, నంబర్ ఆఫ్ డేస్ ఉండాలి, వైర్ వర్క్ చేయాలి. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ వల్ల అది కాపాడాలని స్టార్ట్ అయింది స్టంట్ ఇది. అండ్ ఆ క్రమంలో ఎన్నో దెబ్బలు తగిలాయి. అంటే వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ అంటే నాకు అది చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి, ఐ గో ఆల్ అవుట్. అండ్ ఒక క్రమంలో నాకు అన్వాంటెడ్ ఇంటర్వెన్షన్స్, అన్వాంటెడ్ ఫోర్స్ఫుల్గా ఈ సినిమానే చేయాలి, ఇవి చేయాలి అనే ఒక కండిషన్స్ వచ్చినప్పుడు ఐ కుడ్ టేక్ ఇట్ వెల్. సరే హోమ్ బ్యానర్లో చేయాలి అన్నప్పుడు చేసేవాడిని. అండ్ చేసిన తర్వాత దాన్ని వచ్చి నా సాంగ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అండ్ స్టోరీస్ ఇన్వాల్వ్ అవ్వడం. అండ్ కొంచెం ఏదైనా దురుసుగా బిహేవ్ చేసిన ఇట్ డింట్ ల్యాండ్ వెల్ ఆన్ మీ ఆర్ మై టీమ్ ఫ్రమ్ ఎనీ ఆర్ హోమ్ ప్రొడక్షన్స్. సో ఐ డెంట్ వాంట్ టు డూ ఇట్. And until my dad production, he was taking care, it was fine. But when the management changed, too much involvement, too much చెప్పడం. ఎందుకంటే I see my technicians in a different way. మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది, ఆబ్వియస్లీ దట్స్ వేర్ ఫాదర్ దగ్గర నేర్చుకుంటారు. అండ్ ఇట్ వాజ్ డిఫరెంట్. అండ్ దెన్ నాకు నచ్చకుండా సినిమాలు చేస్తాను. అండ్ ఆ డిస్టర్బెన్స్లో ఈవెన్ మై పర్సనల్ లైఫ్ అట్ దట్ పాయింట్ ఐ హ్యాడ్ సంథింగ్ గోయింగ్ ఆన్. అండ్ ఐ థాట్ ఓకే, ఇలా ఈ మనసు కష్టంతో ఐ డోంట్ వాంట్ గో టు సెట్ ఇన్ దట్ మూడ్. అప్పటికే ఫైనల్గా ఒక్కడు మిగిలాడ సినిమా చేసి ఎండ్కే మై మూడ్ వాజ్ చేంజింగ్. అండ్ ఐ థాట్ అండ్ మై బాడీ ఐ లెట్ గో ఆఫ్ మై బాడీ, లావ్ అయిపోయాను. అండ్ అప్పుడు అనిపించింది, సరే ఇంత మైండ్ డిస్టర్బెన్స్లో సినిమాలు చేయకూడదు, ఇంత ప్రేమించాను చిన్నప్పటి నుంచి సినిమా అని. అండ్ అంత ప్రేమించే సినిమాకి ఇంత అన్యాయం చేయకూడదురా అనేసి వన్ ఫైన్ డే ఐవ్ డిసైడెడ్. అండ్ ఐ సెడ్ ఓకే, లెట్ మీ క్విట్ ఇట్ అని చెప్పి అనిపించి చేశాను. దెన్ కాలగ్రో 2 years అయింది, లాట్ ఆఫ్ చేంజెస్. ఒక్కడినే తిరిగాను లోకం అంతా. జోయా అనే నా పెట్టు,
మీకు తెలుసు. ఆఫ్ కోర్స్. 2016లో వచ్చింది అది నా లైఫ్‌లోకి. అది ఎందుకు వచ్చిందో కరెక్ట్ టైంకి వచ్చింది. ఆహ్, దాన్ని ఇంక నా కార్‌లో యేసుకొని ఇండియా మొత్తం తిరిగాననమాట నేను, జోయా. అండ్ పూకెట్‌కెళ్ళాను. అక్కడికెళ్ళి టైగర్ మువాతాయ్ అని అక్కడ జాయిన్ అయ్యి ఒక 4 మంత్స్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సరే కొంచెం ఒళ్ళు గిల్లు ఆ పెయిన్ ఉంటే కొంచెం మళ్ళీ బయటపడతాం అనే దీంట్లో మొండిగా చేశాననమాట అప్పుడు. దెన్ అదయింది. దెన్ అగైన్ అది నచ్చి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ యూఎస్‌కెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ మా ఆంటీ దగ్గర కోనేరు సునీత ఆంటీ అని సొంత మదర్ కంటే ఎక్కువ చూసుకున్నారు ఆ ఆంటీ. ఎప్పుడు రుణపడి ఉంటాను ఆ ఆంటీకి, ఆ ఫ్యామిలీకి. అండ్ వాళ్ళ సందీప్ కూడా. వాళ్ళు ఇల్లు ఇచ్చి అక్కడే ఉండి అక్కడ ఒక 4 మంత్స్ ఉండి నేను మళ్ళీ యూఎఫ్‌సీలో జాయిన్ అయ్యి మళ్ళీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కంటిన్యూ చేశాను అక్కడ. చేసుకొని దెన్ అగైన్ సరే చేద్దామని దెన్ ఐ కేమ్ బ్యాక్. దెన్ అగైన్ ఐ మెట్ మోనికా అండ్ షీ వాస్ గోయింగ్ త్రూ హర్ బిట్ ఇన్ హర్ లైఫ్. వన్స్ ఐ మెట్ హర్ థింగ్స్ స్టార్టెడ్ చేంజింగ్ అగైన్ జీవితంలో. చేంజ్ చేసి మళ్ళీ ఓకే మళ్ళీ సినిమా చేద్దాం. ఇంకా సినిమా కుట్టానన్నా కానీ దాని తర్వాత పడిన నరకం నా ఒకడికే తెలుస్తుంది. ఫైనాన్షియలీ హౌ డిడ్ యూ మేనేజ్? ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ వాస్ ఫైన్. యూఎస్‌కెళ్ళి వచ్చేసరికి ఆరిపోయారు. ఆ మొత్తం ఖర్చు పెట్టేశారు ఆ దీంట్లో. అండ్ సో మెల్లమెల్లంగా వాటెవర్ నా అప్పుడు చేసుకున్నటివి కొంచెం నాటివి దెన్ ఇట్ వెంట్ స్లోలీ. ఐ మేనేజ్డ్ విత్ ఇట్. దెన్ మై ఫ్రెండ్స్ వేర్ దేర్. నా ఫ్రెండ్స్ దగ్గర హెల్ప్ చేశారు. అండ్ మై సిస్టర్ వాజ్ దేర్. మా సిస్టర్ హెల్ప్ చేసింది. అలాగే చేసుకుంటూ ఏదో ఒకటి ఐ వాస్ క్రియేటింగ్. ఐ వాస్ నెవర్ క్వైట్. దెన్ కేమ్ అహం బ్రహ్మాస్మి. ఇంకా అహం బ్రహ్మాస్మి శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చి నాకు స్టోరీ నరేట్ చేయడం అది నచ్చి దాని మీద ఒక 1.5 year వర్క్ చేసి దెన్ అగైన్ సినిమా ఓపెన్ చేయడం జరిగింది 2019లో. 19లో చేసిన వెంటనే ఓపెనింగ్ అయిన వెంటనే కరోనా వచ్చింది. ఇంకా కరోనా వచ్చి సరే ఓకే లెట్స్ డూ ఇట్ ఆఫ్టర్ కరోనా అని వి వర్ వెయిటింగ్. అండ్ మై బర్త్డే May 20th అప్పుడు 2020. My own sister, I have a sister. Her birthday is also on May 20th. super belated happy birthday to your sister. Yeah. సో అప్పుడు ఆ బర్త్డే రోజు దెన్ కేమ్ క్వశ్చన్ వెదర్ యూ వాంట్ టు డూ దిస్ ఫిలిం. ఈ సినిమా చేస్తావా, నీకు ప్రేమ కావాలా సినిమా కావాలని ఒకలా ఎలా చెప్పాలంటే. సో దట్ వాస్ మై బర్త్డే కాన్వర్జేషన్. అది రెండు డిఫరెంట్ థింగ్స్. హౌ కెన్ వీ కంపేర్ దట్ అని. దెన్ లెట్స్ నాట్ డూ దిస్ ఫిల్మ్ అన్నారు. ఓకే లెట్స్ నాట్ డూ దిస్ అని చెప్పేసి సో అందుకే అది అయిపోయింది. అందుకే అది ఆగింది. అండ్ వీ వర్క్ 2 years. సాంగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి, స్క్రిప్ట్ వర్క్ రెడీ, స్టోరీ బోర్డ్ రెడీ అయిపోయింది. అండ్ శ్రీకాంత్ గారు కూడా వెయిట్ చేసి ఐ ఆస్క్డ్ హిమ్ ఓకే కరోనా ఎలా అవుతుంది, ఇది అయిన తర్వాత విల్ గెట్ అ గుడ్ ప్రొడక్షన్ అండ్ ఐఎమ్ ఆల్సో దే ప్లాన్ చేసి చేద్దాం శ్రీకాంత్ అని. హీ ఆల్సో వెయిటెడ్. దెన్ కాలక్రమంలో హీ ఆల్సో వాంటెడ్ డిసైడ్ అన్న నేను ఒకటి చేసుకొని వస్తాను, టైం అవుతుందంటే హ్యాపీగా వెళ్ళి చేసుకోరండి శ్రీకాంత్ గారు అని చెప్పి హీ లెఫ్ట్ ద స్క్రిప్ట్ విత్ మీ అండ్ హీ వెంట్. అండ్ ఎప్పటికైనా ఫ్యూచర్లో అది తీస్తాను ఆ సినిమా రాసి పెట్టి ఉండాలి. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కాలభైరవుడు. కాలభైరవుడి మీద చేసుకొని విగ్రహాలన్నీ తయారు చేసాం. దెన్ అది అయిన తర్వాత కొంచెం మంచి కష్టం వేసి లాక్డౌన్ ఇక్కడికి ఎందుకని ఇంకా చెన్నైకి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. చెన్నైకి షిఫ్ట్ అయిపోయి అప్పుడే మన శంకర్ గారి ఇంటి పక్కనే ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నాను అనమాట. మా ఫ్రెండ్స్ చూసి పెట్టి అక్కడ ఉంటే అప్పుడు పరిచయం నాకు అదితి, ఆ పప్పు కుక్క పిల్లతో వాకింగ్ వెళ్తూ దెన్ అప్పుడు పరిచయం అయింది అనమాట ఆ పాప. దెన్ కూర్చొని అక్కడ ఆలోచిస్తున్నాను ఏం చేయాలి ఫ్యూచర్. మళ్ళీ బ్రేక్ ఇచ్చాను, మళ్ళీ సినిమా ఎప్పుడన్నా డిడ్ యూ ఫీల్ లైక్ యువర్ ద లవ్ ఆర్ ద మ్యారేజ్ పెళ్ళి ప్రాబ్లమ్స్ తెచ్చింది అని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? నాకు నా లవ్ ఈ పెళ్ళి ఏదైనా చేసిందంటే మంచిగా చేసింది తమ్ముడు. నాకు ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉండేదే, అందువల్లే నేను సినిమాలు క్విట్ చేస్తాను. కొత్తగా వచ్చిన ప్రాబ్లం అయితే ఇది కాదు కదా. కొన్ని సంవత్సరాల నుంచి ఏదైనా కొన్ని సంవత్సరాల నుంచి పడుతూ ఉంటేనే వాట్ ఎవర్ హ్యాపన్ టు మీ, వాట్ ఎవర్ ఐ స్పోక్ ఆ లెవెల్కి వస్తారు. అండ్ మీకు తెలిసిన మనోజు, ఇన్ని సంవత్సరాలు చూస్తున్న మనోజు, మీ ముందు పెరిగినోడిని చిన్నప్పటి నుంచి. అండ్ ఈరోజు మనోజ్ అనేటోడు వచ్చి ఇంత రియాక్ట్ అవుతున్నాడు, ఇంత మాట్లాడుతున్నాడు అంటే ఏదో కారణం లేకుండా ఎంతో ఇది లేకపోతే అలా ముందుకు రాడు. అండ్ ఐఎమ్ మెంటలీ స్టేబుల్ అండ్ ఐఎమ్ క్లియర్. ఐ నో వాట్ ఐఎమ్ ఈటింగ్, ఐ నో వాట్ ఐఎమ్ డ్రింకింగ్. సో ఐఎమ్ ఫైన్, ఐఎమ్ మెంటలీ హ్యాపీ ఇన్ గుడ్ స్టేట్. నాకు అందరితో బాగున్నాను. సో అంత బాగున్నప్పుడు ఒకడు వచ్చి ఇంత బ్రేక్ అయి మాట్లాడుతున్నారంటే ఎంతో ఉంటుంది. సో యా, ఫర్ ఆన్సర్ దట్ ఫర్ యువర్ క్వశ్చన్, దట్స్ ద ఆన్సర్. దెన్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. యా, దెన్ మా ఆవిడ ఒక రోజు వచ్చి
ఇది కొత్త ట్విస్ట్. ఎవరికి చాలా మందికి తెలీదు. మనం అయినా ఎదురున్నాం ఏం చేయలేదు అన్నప్పుడు పీటర్ హైన్స్ మాస్టర్ కొడుకు కిరణ్ హైన్స్. ఓకే. ఆఫ్ కోర్స్. నేను కిరణ్ కలిసి నేను పీటర్ మాస్టర్ తెగ మీట్ చేసుకుని ఇలా చేద్దాం అలా చేద్దాం లాక్డౌన్లో రకరకాల కథలు రాసాం. చెన్నైలోకి వచ్చి కిరణ్ ఇస్ హైలీ టాలెంటెడ్. ఆయన ఏ రోజైతే డైరెక్ట్ చేస్తారో కిరణ్ హైన్స్ హీల్ బీ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. అండ్ అది 100% నేను నమ్ముతున్నాను. బికాస్ ద హార్డ్ వర్క్, ద మెచ్యూరిటీ, చిన్నపిల్లడు కానీ నాకంటే 10 ఇంతలు మెచ్యూరిటీ ఉంది. ఈ యూస్ టు టెల్ మీ అన్న ఇలాగా అలాగా యూర్ టూ ఎమోషనల్ అన్న అనుకుంటూ నేను నీ అంత క్లారిటీ ఉండాలరా నాకు అనేసి. సో వి క్రియేటెడ్ స్టోరీస్ అది. అండ్ బాగా దేవుడి కథలు కల్చర్ సంబంధించి రాస్తూ యాక్షన్ ఓరియంటెడ్ రాస్తూ ఉన్నాం. దెన్ మా వైఫ్ ఒకరోజు కూర్చొని మాట్లాడుతూ మనం ఎలా సినిమాలు చేస్తున్నావు, ఇది ఆగింది ఇది చేస్తున్నావు కదా అని. నేను కొంచెం బాధలో ఉన్నాను. మనకి వచ్చి బొమ్మలు అమ్ముదామా అని టక్కని చూసాను నేను. ఎంత సినిమాలు అయిపోతే మాత్రం బొమ్మలు అమ్ముకుంటూ బ్రతకమంటావే అనుకుంటే అన్నాను. నువ్వు అలా కరెక్ట్ ఖరీదు అనగా ఎలా అనుకుంటూ వెళ్ళిపోయాను. అలా 1 వీక్ పాప వచ్చింది, ఆర్టికల్స్ చదివిపించింది, స్లోగా ఎడ్యుకేట్ చేసింది, తర్వాత అనింది. అండ్ నేను బొమ్మలు గీస్తూ ఉంటాను మామూలుగా ఫోన్లో ఉన్నప్పుడు కూడా. అలా ఏదైనా వింటూ ఉంటే కూడా బొమ్మలు అంటే బాగా కాన్సన్ట్రేట్గా వినేటప్పుడు ఒక చేతితో డ్రాయింగ్లు వెళ్ళిపోతూ ఉంటాయి నాకు. కాగితంలో దట్స్ అలవాటు నాకు. నువ్వు ఎలా బొమ్మలు వేస్తావు కదా, వై డోంట్ క్రియేట్ క్యారెక్టర్స్, నువ్వు ఎలాగే మీరు సినిమా క్యారెక్టర్ అంతే అడుగుతున్నాను క్యారెక్టర్లే అనేసి అనింది. ఐ లైక్ దట్. నరేంద్ర మోడీ గారు అప్పుడు ఆత్మనిర్భర్ అని అనౌన్స్ చేశారు, చైనా నుంచి టాయ్స్ అప్పుడు. సో ఐ థాట్ ఓకే దట్స్ అ పొటెన్షియల్, వై డోంట్ ఐ డూ. అది క్రియేటివ్కి సంబంధించిందే కదా, అది కథలే కదా అని పిల్లలకి చేస్తున్నాం. అప్పుడు ధైర్యకి 8 నెలలు. లైక్ ఓకే, ఇన్స్పైర్ అయింది నాకు. మార్కెట్లో తిరుగుతూ ఉంటే కూడా మాకు ప్లాస్టిక్ ఇవే దొరుకుతున్నాయి తప్ప ఒక మంచి క్వాలిటీ ఆ టాయ్ నుంచి ఏం ఎడ్యుకేట్ ఏం నెరేటివ్ చెప్తున్నాను దొరకలా. సో ఓకే, ఐ గాట్ ఇన్స్పైర్డ్ విత్ మై వైఫ్స్ ఇది. దెన్ అలా రాసుకుంటూ రాసుకుంటూ వెళ్తూ ఉంటే అలా ఒక కథ రాసాము, 2 కథలు రాసాము. అండ్ 200 క్యారెక్టర్లు క్రియేట్ చేశాను. అండ్ 200 ఐపీ క్యారెక్టర్స్ రిజిస్టర్ చేసాము. అండ్ వీ హ్యావ్ 2 స్టోరీస్. అండ్ ఐ డోంట్ వాంట్ అనౌన్స్ దట్ నేమ్ ఇప్పుడు. బట్ టాయ్ కంపెనీ నమస్తే వరల్డ్ అని స్టార్ట్ చేసాము. అండ్ ఈరోజు ఆర్ టాయ్స్ ఇంకా కంటెంట్ రిలీజ్ చేయలేదు, పబ్లిసిటీ చేయలేదు మేము. జస్ట్ ఆ టాయ్స్ 200 క్యారెక్టర్స్లో 58 లాంచ్ చేసాము. జస్ట్ బొమ్మ, దాని పేరు, దాని కథ కూడా చెప్పలేదు ఎవరికి మార్కెట్. అండ్ దే బికేమ్ సూపర్ హిట్. దాంట్లో ఒక 25 టాయ్స్ ఇంకా సూపర్ హిట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ ఇయర్లోనే 75,000 టాయ్స్ అమ్మాము 2023 నుంచి. ఇది షీ మోనికా, తను 2023 నుంచి డిసెంబర్ లాంచ్ చేశారు. ఇట్స్ అక్రాస్ 435 స్టోర్స్ పైన ఉంది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు. అండ్ ఇట్స్ ఆల్ నేను, మోనికా, ఆల్ ఇన్ ఆల్ ఫనీ కుమార్ అని, హీ వర్క్డ్ వెరీ హార్డ్ విత్ అస్ ఆపరేషన్స్. అండ్ రామ్ ప్రసాద్ అని విత్ ఆల్ ద డిజైనింగ్. అండ్ బాలశంకర్ అని, లాట్ ఆఫ్ పీపుల్, వసిరెడ్డి, చాలామంది ముందుకు వచ్చి దే హెల్ప్డ్ అస్ అండ్ టు క్రియేట్ ద ఎవ్రీథింగ్. అండ్ టుడే మాకంటూ సొంతంగా ఒకటి మేము క్రియేట్ చేసుకున్నాం. అండ్ షీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ రిలెంట్లెస్లీ. సో ఈ గ్యాప్లో చాలా చేసాం అనమాట మేము, కాబట్టి మేము చెప్పలేదు బయట. అండ్ ఫైనలీ ఐఎమ్ బ్యాక్. ఇంకా మిరాయి చేద్దామని ఇంక ఉస్తాద్ వచ్చింది, మిరాయి వచ్చింది, స్లోలీ ఐ గాట్ బ్యాక్. దేవుడు వాట్స్ హ్యాపెనింగ్ విత్ మిరాయి మొన్న అసలు క్రేజీ. అసలు ఏం జరుగుతుంది, ఎంతవరకు, హౌ ఇస్ ఇట్ గోయింగ్? మిరాయి నెక్స్ట్ లెవెల్ వచ్చేది. అది వేరే వేరే మీటర్, అది వేరే లోకం, వేరే ఎవల్యూషన్, అది వేరే నెక్స్ట్ లెవెల్. ఓకే. అండ్ ఫస్ట్ మిరాయి విల్ బీ మై నెక్స్ట్ కమ్ బ్యాక్ మిరాయి అనుకొని ఐ వాస్ థింకింగ్ అండ్ గోయింగ్ ఆన్ ఇట్. అండ్ సడన్గా భైరవం దూరింది అనమాట. అండ్ మిరాయి హస్ బీన్ హ్యాపెనింగ్ ఆల్మోస్ట్ 1.5-2 years. అండ్ దాని స్కేల్ కూడా అంత పెద్దది. దెన్ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. దట్స్ వాట్ భైరవం హ్యాపీ. ఫ్రెండ్స్ అనే వాళ్ళు మీకు ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో? చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నా ప్రాణం నా ఫ్రెండ్స్. రక్త సంబంధం కన్నా బయటోళ్ళు మనల్ని, అంటే మనం తోడబుట్టిన వాళ్ళు మనల్ని మోసం చేస్తారు, బయటోళ్ళే మనకు ఉంటారు అని ఒక స్టేట్మెంట్ పాస్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో. అలాగనే తమ్ముడు, తోడబుట్టిన వాళ్ళు అన్నీ తోడబుట్టిన వాళ్ళు అలా చేస్తారని ఇప్పుడు అలా అన్నాం. బట్ నా విషయంలో నాకు నా ఫ్రెండ్స్ కూడా నాకు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచే అంటే నా ఫ్రెండ్లో ఒక ఇండస్ట్రీ నుంచి కాదు, నాకు దేవుడి దేవల్ల ఆల్ ఫీల్డ్స్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ చెన్నై నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, ఇక్కడి నుంచి కానీ నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. మా గ్యాంగ్ పేరు ఏవియేటర్స్. అంటే
పాష్గా ఉంటుందని అప్పుడు ఏవియేటర్స్ అని పెట్టాం. Aviators. తెలుగులో అంటే గాలి తిరుగుడు బ్యాచ్. సో ఇంటర్లో పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్సే ఇప్పటివరకు. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. ఇంతిలా చూసిన మనోజ్ అన్నని వై ఈజ్ ఈ సడన్లీ డిప్రెస్డ్, వై వాట్ ఈస్ దేనికోసం ఈజ్ ఫైటింగ్ ఫర్ పబ్లిక్లో, దేనికోసం ఈజ్. ఇంకో వర్జన్ ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా డీల్ చేసుకోవచ్చు కదా, లేదా కామ్గా ఉండొచ్చు కదా. వై ఈజ్ ఈ కమింగ్ ఇన్ టు పబ్లిక్ అండ్ యునో క్రియేటింగ్ అ బ్యాక్లాష్ ఫర్ హిమ్? చాలా మంది మిమ్మల్ని చూశారు, వాళ్ళకి ఏం చెప్దాం అనుకో. తమ్ముడు ఎదురుగా ఒక కత్తి పడేసి నీ మీదుగా కత్తిలు ఎత్తుకొని పరిగిస్తూ ఆ కత్తి ఎత్తు లేకపోతే తల పడిపోతుంది కింద అన్నప్పుడు నువ్వేం చేస్తావు? కత్తులు నీ దగ్గరికి వచ్చేస్తే నీ కాలు కింద కత్తి ఉంది, ఆ కత్తి తీసి అడ్డు పెట్టుకుంటావా, లేదా ఒకే తల నరుక్కొండనిస్తావా? వెన్ దర్ ఇస్ సమ్వన్, వెన్ నీకు పిల్లలు ఇంతమంది ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నైనా పడగలుగుతావు, ఎన్నైనా చేయగలుగుతావు. ఓ కుటుంబం, మౌనిక, పిల్లలు, తనకి తల్లిదండ్రులు తెలుసు, చిన్న ఏజ్లోనే తనకు జరిగినది ఎవరికి జరగకూడదు, అలాంటి ఒక కష్టమైన సిచ్యువేషన్ తను వెళ్ళింది. అండ్ చాలా చూసింది తను కూడా. అండ్ తనకి ఈ గొడవకి ఏమాత్రం సంబంధం లేదు. అండ్ దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నేను ఏ రోజు ఆస్తి అడగలేదు. దట్ ఈస్, అండ్ మై ఫైట్ అంతా ఒకటే, అడిగింది ఒకసారి ప్రూవ్ చేయండి అని. అండ్ గొడవ అయిన వెంటనే సీసీటీవీ కెమెరాలు నా మీద కంప్లైంట్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలు మాయం చేశారు, విచ్ ఐ బీన్ టెల్లింగ్. అండ్ కాన్స్టెంట్గా నేను బయట ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు జరిగేదే, ఈసారి తెలియాలని చెప్పారనమాట. ఎందుకంటే నో, ఇట్స్ నాట్ రైట్. ప్రతిసారి జరిగితే ఓకే, కానీ ఒక ఇది వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు నిందలేసి ఆ నిందల్ని నిజాలు చేసేదానికి ఒప్పుకో అంటే నో, ఐ వోంట్ అగ్రీ. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను తప్పు చేస్తే రెడీ, నేను దాక్కుంటాను. నేను తప్పు చేయలేదు. నా ఫైట్ ఫస్ట్ నుంచల్లా నేను అడిగేది ఒకటే, కూర్చొని మాట్లాడదాం, గొడవలు వద్దని. వాళ్ళు వేసేది ఇవన్నీ నాకు బాధేస్తుంది తప్ప కోపం రావట్లేదు తమ్ముడు. అండ్ దట్ ఈస్ మై, ఎవరికి మా ఇంట్లో కోపం రావట్లేదు, మాకు బాధేస్తుంది. అండ్ అది మనం చెప్పినట్టు అది నా బలహీనతో వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమించడం తప్ప నాకు ద్వేషించడం రావట్లేదు. అది ద్వేషిస్తే వేరేలాగా వస్తుంది, రేజ్ వస్తుంది. అండ్ నేను ఏం బక్కోడిని కాదు, అర్థమైందా? ఆ వైలెన్స్ నేను చూపించగలుగుతాను. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ వైలెన్స్ రూట్ నేను తీసుకోవట్లేదు. అండ్ అది నా జనరేషనల్ కర్మ ఏమైనా ఉన్నా, నా జనరేషనల్ శాపాలు ఏదన్నా ఉన్నా, ఐ వాంట్ టు కట్ ఇట్. ఆ జనరేషనల్ కర్స్ అంటారు ఇవన్నీ. సో ఐ వాంట్ టు కట్ దట్. నా పిల్లలకి ఆ కోపాలు కానీ ఇది కానీ వాట్ ఎవర్ నేను చూసింది నా పిల్లలకి ఇవ్వకూడదు అనుకుంటున్నాను. సో అందుకోసమే అడ్డుపడిపోయాను, అందుకోసమే నిలబడాను. అండ్ నేను మాట్లాడింది కానీ నేను చెప్పింది కానీ ఎవరు తప్పని లేరు, ఎవరు చేయలేరు. ఎందుకంటే వాట్ ఐ స్పోక్ ఇస్ ఫ్యాక్ట్స్. అండ్ నిజం చెప్పాలంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళలేదు తమ్ముడు. వాళ్ళన్నీ తీసుకెళ్ళిన రోజు వెంటనే రియాక్ట్ అయ్యాను, బాధపడాను, చెప్పానే తప్ప చెప్పిన మరుక్షణం వచ్చేసి సినిమాకి వెళ్ళిపోయాను. భైరవుని చూసుకున్నాను, నా పిల్లల్ని చూసుకున్నాను. అండ్ మంచి చెడులు జీవితంలో అండ్ యాస్టీస్ అన్నీ. అండ్ ఇందాక చెప్పాను నమస్తే, వాళ్ళకి ఏదైనా కావాలని అప్పుడప్పుడు. అండ్ ఐఎమ్ ద క్రియేటివ్ హెడ్ ఫర్ దట్ కంపెనీ. సో వీఆర్ వెరీ బిజీ లైఫ్లో, ఏదో సాధించాలని, ముందుకెళ్ళాలని. అండ్ మోనికాకి నాకు కూడా తిరుపతిలోను, నంద్యాల, ఆలగడ్డ నంద్యాలలోను, అండ్ ఆంధ్రాలో మంగళగిరిలోను, ప్రతి చోట వీ వాంటెడ్ టు కీప్ సమ్ ఇండస్ట్రీస్ అండ్ డెవలప్ లాట్ ఆఫ్ జాబ్స్ అండ్ ఉమెన్ ఓరియంటెడ్ కంపెనీస్ పెట్టాలి అని ఎన్నో కళ్ళు ఉన్నాయి మాకు, మా డ్రీమ్స్ ఉన్నాయి. అంతేగాని మోనిక ఇప్పుడు వరకు వాళ్ళ నుంచి ₹1 తీసుకోలేదు, వాళ్ళ ఆస్తి మీద ఒకటి టచ్ చేయలేదు. అండ్ దట్స్ హౌ తను ఎలా ఉందో, కట్టుబట్టలతో ఎలా వచ్చిందో, నేను కట్టుబట్టలతోనే ఈరోజు ఉన్నాను. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, వీఆర్ హ్యాపీ ఆఫ్ ఇట్. అండ్ మా పిల్లలకి వాళ్ళు రేపు గర్వంగా పెరిగింది నాది, మేము కష్టపడింది అని చెప్పుకునేలాగా మేము ఆ బాటలో వెళ్తున్నామే తప్ప మాకు ఇది కావాలి, ఇస్తారా చస్తారా ఆ డిస్కషన్ లేదు. నా ఫ్రెండ్స్కి తెలుసు, నా చుట్టుపక్కలనే తెలుసు. అండ్ నేనంటూ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ ఇట్. బట్ దెన్ ఎప్పుడైతే అవి నిందలేసారో దట్స్ మై రైట్ టు స్టాండ్ అప్ అండ్ టాక్. నో, వాట్ ఐ ఫీల్ ఇస్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో నా డిప్రెషన్ నా లైఫ్లో వెళ్ళింది మౌనికాని కలవక ముందు. 16-17 వాజ్ ద ఇయర్. అండ్ అర్జున్ రెడ్డి కాదు కదా, ఏది దగ్గర కూడా రాలేదు.
నేను ఆ 2 ఇయర్స్‌లో పడిన బాధ గానీ, చేసిన ఇది గానీ అండ్ ఐ వాజ్ రైట్ అట్ దట్ 2 ఇయర్స్ అండ్ ఐయామ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ దట్స్ గాన్. ఆ పీరియడ్ వచ్చింది, ఎళ్ళిపోయింది. అండ్ దా పీరియడ్ నోటీస్ బేస్ చేసుకొని, దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని, ఆ బురద ఇంకా పుయ్యాలని చెప్పి, అది చేయాలని చెప్పి ఇప్పుడు నెరేటివ్స్ చేస్తున్నారే తప్ప, ఎవరైతే నా జనరేటర్‌లో షుగర్ పోసారో, ఎవరైతే కార్లు దొంగతనం చేశారో, ఎవరైతే నా పిల్లల బట్టలు, నా బట్టలు దొంగతనం చేశారో, వాళ్ళు ఎప్పటికీ ఎదురొచ్చి మాట్లాడలేరు. వెనకాల కూర్చొని సామెతలు చెప్పి ఇది చేస్తాడే తప్ప, ఎదురుగా కూర్చొని నాకంటే ఒక 4, 5 సంవత్సరాలు పెద్దవారు. వచ్చి కూర్చొని మాట్లాడడానికి ఏంటి? ఐయామ్ ఆల్సో రెడీ. నీలాగేనన్నారు ఫ్యామిలీ. నేను అడిగేదల్లా మాట్లాడాలి. అంటే వెనక నుంచి కేసులేసేసి సైలెంట్‌గా ఉంటే అదెలాగా? నేను ఎప్పుడు బయటకొచ్చుండను తమ్ముడు. నా వైఫ్ పేరుని, నా కూతురు పేరుని ఎఫ్ఐఆర్‌లో ఫస్ట్ దానికి 6, 7 మంత్స్ కూడా కాలేదు. 8 నెలల పిల్లని ఎఫ్ఐఆర్‌లో పేరు ఇంక్లూడ్ చేసి అబద్ధాలు కేసేశారు మా వైఫ్ మీద. వాళ్ళ తల్లిదండ్రులు బ్రతికుంటే చేసుంటారా ఇది? చేసుండరు కదా! దట్ హిట్ మీ హార్డ్. జస్టు నన్ను నెగ్గేదానికి కొద్ది రోజులు అక్కనొత్తుతారు. చిన్నప్పటి నుంచి అంతే. అక్కని టు గెట్ టు అక్క నన్నొత్తుతారు. నా దగ్గరకొచ్చేసరికి సో, ఇది జరుగుతూ ఉన్నింది. అండ్ ఫైనల్లీ ఇంకా బయట నుంచి వచ్చిన అమ్మాయిని కూడా ఇలాగ కంప్లెయింట్‌లో చేస్తారంటే, ఇ ఇన్నాళ్ళు ఇప్పుడు విద్యా సంస్థలు ఇవన్నీ అప్పచెప్పారు. అంతమంది ఆడకూతుర్లు. వాట్ ఎగ్జాంపుల్ ఆర్ యూ సెట్టింగ్ అప్? ఇంటికొచ్చి నమ్మి వచ్చిన అమ్మాయికి ఇదా నువ్వు చేస్తావు? ఏం థ్రెట్ ఉంది? ఒక ఆడపిల్ల నీకు ఏం చేయగలుగుతుంది? వాళ్ళ ఇంటి సైడు వాళ్ళ బలం కోరుకోవట్లేదు, వాళ్ళు ఇది కోరుకోవట్లేదు, వాళ్ళ ఆస్తి కోరుకోవట్లేదు. నేనేం కోరుకోవట్లేదు, తను అలాగే కోరుకోవట్లేదు. మేమిద్దరం ఏది కోరుకోవట్లేదు. అండ్ ఆ గొడవలన్నీ జరగక 6 నెలల ముందు నీకు కావాలంటే పంపిస్తాను మెసేజ్ చూడండి. ఎవ్రీథింగ్ కోర్ట్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పబ్లిక్ కాబట్టి ఐ కెన్ షేర్ ఇట్ టు యూ. దానికి క్లియర్‌గా నాకు నా వైఫ్‌కి ఆస్తులొద్దని చెప్పి మా నాన్నకి మెసేజ్ పంపించి ఒకటే అన్నాను. కాలేజీలో ఇవి జరుగుతున్నాయి. మీ నోటీస్‌కి కావాలి. అందరం కూర్చొని మాట్లాడదాం అంటే, అది ఎక్కడ వీడు నాన్నగారితో వీడొచ్చి ఆ డిస్కషన్ పెడతాడో అన్నీ క్లియర్‌గా మొత్తం ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాడని చెప్పి భయంతో మా నాన్నగారి భుజం మీద గన్ను పెట్టి నన్ను కాలుస్తున్నారే తప్ప, ఎదురుబడి నాతో మాట్లాడట్లేదు. ఇది జరుగుతుంది తమ్ముడు. అంతకు మించి ఏం లేదు. అండ్ ఐయామ్ నాట్ ఫైటింగ్ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ గేట్లు బద్దలు కొట్టి ఎళ్ళాలంటే నాకు ఒక్క సెకండ్ పని నాకు. బట్ అక్కడ లేను నేను. వాళ్ళు చేసింది పాపం, వాళ్ళు చేసింది కర్మ. అది వాళ్ళకే వదిలేస్తాను. వాళ్ళు నమ్ముకున్న దేవుడిలకే వదిలేస్తాను. వెరీ సింపుల్. అండ్ ఈ బర్త్‌డే భైరవం ఆడియో ఐ మీన్ ట్రైలర్ లాంచ్ అప్పుడు ఏలూరులో నేను మాట్లాడింది ఎప్పటినుంచో నేను మిస్ అయిన సినిమాని ఆ స్టేజ్ ఎక్కాలి కలలో వచ్చేది. నా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది ఆ గ్యాప్ వచ్చింది. ఫస్ట్ 3, 4 ఇయర్స్ నేను గ్యాప్ తీసుకున్నా. మిగతా 4 ఇయర్స్, 5 ఇయర్స్ సినిమా ఇచ్చింది నాకు గ్యాప్. నువ్వేందిరా తీసుకునేది పెద్ద తోపు ఇప్పుడు నేను ఇస్తాను చూడు గ్యాప్ అని చూపించింది. అండ్ ఆ స్టేజ్ ఎక్కేంత వరకు నాకు తెలియలేదు నాలో అంత భారం అనిందని. ఆ రోజు ఎక్కి ఆ స్టేజ్‌లో మాట్లాడిన తర్వాత ఆ ఏవీ అప్పటి వరకు చాలా కామెడీగా జోకులేస్తున్నా పొద్దున్నుంచి. ఆ ఏవీ చూసిన వెంటనే ఇట్ జస్ట్ రిమైండెడ్ దీనికా ఇంత దూరం ఉన్నాను. దీనికా ఇదంతా అయింది. ఎందుకోసం నేను సినిమాలు స్టార్ట్ చేసినా నా పర్సనల్ లైఫ్‌ని తీసుకొచ్చి, నా వ్యక్తిగత జీవితం తీసుకొచ్చి సినిమాలు ఆపించడం. నేను ఏదైనా ముందుకెళ్తుంటే నా లోన్‌లు ఆపించడం. అండ్ సంథింగ్ క్రియేట్ నేను ఏదైనా ముందడుగు తెస్తే ఏదో ఒకటి చేసేవాడు. వై? ఒకడు ఎదుగుదల ఎందుకు ఆపడం? అండ్ నేను ఒక లెవెల్ వరకు ఆపగలుగుతారు ఎవరైనా. కానీ కష్టపడే మనస్తత్వం ఉంది, గుండె నిండా ధైర్యం ఉంది. అండ్ ఎవరు ఆపలేరు బ్రదర్. పని చేసుకుంటూ వెళ్తుంటే ఎవరు ఆపలేరు. అందుకే ఆ రోజు ఫంక్షన్‌లో మాట్లాడితే ఏడుపొచ్చేసింది. అండ్ ట్రస్ట్ మీ ఆ స్టేజ్‌లో ఆ రోజు ఎక్కి ట్రైలర్ లాంచ్ అయ్యి అందరితో మాట్లాడిన తర్వాత నాకు ఆ ఎమోషనల్‌గా నా కళ్ళలో నీళ్ళొచ్చిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత 2 రోజులు ఈ మూడో రోజు ఈరోజే ఫస్ట్ టైం బయటకొస్తున్నా. ఏంటంటే 2, 3 డేస్ నా బాడీలో ఒక బండరాయి తీసి పక్కన పెట్టేసినట్టు అయిపోయి అలాగే ఉన్నాను. 3 డేస్ ఇంట్లో అలాగ కళ్ళు మూసుకుంటే పడుకునేస్తున్నా. లేస్తున్నా. సో, ఇట్ వాస్ ఈ బర్త్‌డే ఈస్ నాట్ జస్ట్ మై బర్త్‌డే బట్ మై రీబర్త్ తమ్ముడు. అండ్ ఈరోజు అడిగేవాడు చెప్తున్నాను కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఈ టాపిక్స్ కానీ ఇవి కానీ ఐ డోంట్ వాంట్ టు టాక్ బికాజ్ అయిపోయింది. అండ్ ఎవరు ఏం చేసినా వాళ్ళు సంతోషంగా ఉండాలి.
మా తల్లి ఆనందంగా ఉండాలి, మా నాన్నగారు ఆనందంగా ఉండాలి. అన్న ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో దూరం అయ్యాను మమ్మీ, డ్యాడీ, అక్కకి అని అనిపించిందా ఎప్పుడన్నా? మా అమ్మని మిస్ అవుతున్నాను. దేర్ ఆర్ కండిషన్స్ పెట్టారు అమ్మని కలవాలంటే. ఒక తల్లిని కలవాలంటే కండిషన్స్ అనేది, ఇప్పుడు మా అమ్మకి జ్వరం ఉన్నా నేను పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే వెళ్తే ఆవిడ ఇంటి బయటకు వచ్చి కలవాలి, ఇలాంటి రూల్స్ పెట్టారు. దానికి ఆవిడ నడిపించి ఇంటి బయటికి అంత దూరం నడిపించి ఇబ్బంది పడలేక, మా అమ్మని చూడలేక, దట్ ఈస్ వన్ పెయిన్ ఐ హ్యావ్ యాక్సెస్ టు మై మామ్. ఆవిడ కూడా అది యూనో ఏ తల్లికి రాకూడదు అది. తను మిస్ అవుతూ ఉంటుంది, తన మనవరాలు మిస్ అవుతుంటుంది, వస్తూ ఉంటుంది ఆఫీస్కి, అదే మేము ఉండే చోటికి. మా పాపకి షీ మిస్సెస్ అలాట్. మా అమ్మ అంటే ప్రాణం, వాళ్ళిద్దరికి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అనమాట. దట్స్ ఓన్లీ థింగ్ తప్ప వీఆర్ ఫైన్, వీఆర్ ఫైటర్స్. అండ్ మేమందరం టీచ్ ఫర్ చేంజ్ అని ఒక ఈవెంట్ చేస్తాము. ఆ ఈవెంట్కి అప్పటి వరకు ఒక ఎనర్జీ ఒకలా ఉండేది, సంథింగ్ వాజ్ మిస్సింగ్. చెప్పాను కదా, ఒక తుఫాన్లో వచ్చాడు మనోజ్ అన్న ఆ రోజు. అప్పటి వరకు లక్ష్మక్క వాజ్ లైక్ కొంచెం అటు ఇటు డీలా. ద మూమెంట్ షీ సా యూ, షీ బ్రోక్ డౌన్ అండ్ ఇట్ వాజ్ లైక్ మా అందరికీ ఒక ఎనర్జీ ఇచ్చారు మీరు ఆ రోజు వచ్చి. నేను అక్కని దూరం పెట్టేశాను ఇన్ని గొడవల్లో. నువ్వు రాకు, అక్క ఫోన్ చేసి మనం కామంటే నువ్వు నాతో మాట్లాడికి ఎవరితో మాట్లాడు, వాళ్ళు చెప్పింది నాకు చెప్పకు, నేను చెప్పింది చెప్పకు, అసలు నాతో మాట్లాడుకు అని అక్కని దూరం పెట్టేశారు. నువ్వు హైదరాబాద్కి కూడా రాకు, హైదరాబాద్కి వచ్చింది గొడవ అయింది, నువ్వు వెళ్ళిపోక మాత్రం మర్యాద ఉన్నా, నీకు సంబంధం లేని గొడవ ఇది, నువ్వు బయట ఉండు. ఇప్పుడు నీ జోలికి వస్తే అది మళ్ళీ వేరేలా మారుతుంది, మళ్ళీ నేను బయటకు వస్తాను, ఇవన్నీ అవుతాయి, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సో అలా ఉన్నాను. ఆ రోజు నేను వస్తానా రాదో అని తెలియదు అక్కకి. ఆ రోజు మా అక్క కోసం రానా నేను సో వచ్చాను. తనకు కూడా ఎన్ని రోజులు నేనేమైపోతాను నేను ఎమోషనల్ అని తను భయపడుతుంది. దేవుడి దేవల్ల నా కూతురు కొడుకు ఇచ్చిన ధైర్యం, ఐఎమ్ స్ట్రాంగ్. అండ్ ఆ టైంలో నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు, ఇండస్ట్రీ నుంచి ప్రతి ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్ కానీ నాకు ఫోన్ చేసి ఇచ్చిన ధైర్యం, ఇట్స్ రియలీ కొండంత అండది. 10 years down the line, how do you want to see yourself అన్న? 10 ఏళ్ళలో ఓకే 5 years తీసుకుందాం. 5 years you missed. ఈ 5 years how do you want to see yourself? సినిమా అండ్ పిల్లలకి యాజ్ మచ్ యాజ్ కంటెంట్ ఏమి ఇవ్వగలుగుతాను, అండ్ నా సినిమా ఇండస్ట్రీకి నా తరపు నుంచి ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను. అండ్ నా జీవితం సినిమాకి అంకితం. దట్స్ మై గోల్. అండ్ నాకు మా ఊరన్నా, మా మట్టి అన్నా ప్రాణం, మా తిరుపతి. అండ్ సో మా తిరుపతి జనాలకు కానీ నేను ఎప్పుడు దూరం అవ్వను. అండ్ నా సినిమాకి, నా తిరుపతికి, నా మట్టికి ఎప్పుడు దూరం అవ్వను నేను. And we all got emotional when you wished uncle on his birthday. You posted a video. Yeah. A video juicy, everybody felt emotional because the relationship between a father and son, no matter what, it is always there. And every పుట్టిందాన్ని అలా చంపలేదు. దిస్ ఇస్ నాట్ గొడవ నాకు కాదు, లేదండి. నాది మా నాన్నది గొడవ కాదు ఇది. అసలు మా నాన్న మీదకి ఎందుకు వెళ్తానండి? ఇట్స్ నాట్ ఇది. జస్ట్ వాళ్ళ మీద డైరెక్ట్గా రాలేక మా నాన్నని ముందుకు తోసి దిస్ జస్ట్ ప్లేయింగ్ విత్ హిస్ హెడ్ అంతే. It's just that, and now again going back to your body, you told ఇందాక ఒక పాయింట్ తర్వాత I gave up on my body and you put on weight. ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా డిడ్ యూ రిగ్రెట్, అరే బికాజ్ అప్పట్లో అసలు 6 pack చేసిందే మీరు ఫస్ట్ ఆ టైంలో, ఆ వేదం నవర్ నెవర్ సాంగ్ అప్పుడు కానీ, దాని తర్వాత ఒకే ఒక జీవితం ఆ టైంలో మీరు బాడీ ఎంత డెడికేట్ చేశారో తెలుసు. మళ్ళీ మీకు ఆ థాట్స్ ఉన్నాయా, లేదా ఎప్పుడైనా ఎందుకంటే బాడీ ఒక్కసారి పెరిగిన తర్వాత ఈ బాడీ షేమింగ్ లాంటిది ఏమైనా ఫేస్ అయ్యారా? బాడీ షేమింగ్ లాగే లేదు నాకు. బాడీ షేమింగ్ అంటే అదేం లేదు తమ్ముడు, ఇంట్లోనే తిట్టారే తెగరారే అని చెప్పేసి. సో అంతకుమించి నాకే ఉన్నింది అండ్ ఐ డెంట్ గెట్ మోటివేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఇంకా ఫైనలీ మళ్ళీ భైరవం ఇవన్నీ మిరాయి స్టార్ట్ అయిన తర్వాత దెన్ మళ్ళీ బట్ ఆల్వేస్ జిమ్ అనేది ఎప్పుడు వదలలేదు నేను. ఎవ్రీడే మార్నింగ్ లేచిపోతాను. నమ్ముతారో లేదో, నేను మనోజ్ అన్న, లక్ష్మక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడు చాలాసార్లు వెళ్ళాను. వెళ్ళిన వెంటనే మీకు వెళ్ళిన ప్రతిరోజు ఏదైనా ఫంక్షన్ అవుతుందా ఇంట్లో, లేదా ఇంట్లో ఏమైనా బర్త్డే అవుతుందా అని అనుకుంటారు. టేబుల్ మీద ఒక 15-20 వెరైటీలు ఉంటాయి. ఫుడ్ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి ఫుల్, ఇంకా మామూలుగా ఉండదు. ఒక 15 వెరైటీలు, నాన్ వెజ్, వెజ్ క్యాటరింగ్ నడుస్తూనే ఉంటుంది. అసలు నేనే ఎన్నిసార్లు తిన్నాను. బట్ దట్ ఈస్ వన్ థింగ్, ఫుడ్ ఈజ్ ఆల్వేస్ యువర్ గో టు. ఎప్పుడు టేబుల్ మీద ఇంకా వస్తూనే ఉంటుంది, ప్లేట్లో తెస్తూనే ఉంటారు, ఇంకా అసలు ఆగదా ఫుడ్ అయితే. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రీటింగ్ ఆల్ ఆఫ్ అస్
చాలా మంచిగా భోజనం పెట్టి పంపిస్తారు ఇంటికి కోర్స్ వచ్చిన తమ్ముడు అందరూ ప్రతి- ఎక్కడెక్కడి నుంచో కష్టపడి ఎండల్లో పని చేసి ఇంటికి వచ్చిన వాళ్ళు బేసిక్ కదా. ఇంటికి అండ్ వచ్చి- మీరు ఏదైనా తక్కువ మీ అమ్మగారు వండిన ఫుడ్ తీసుకొచ్చారు, అయ్యో అద్భుతమైన ఫుడ్. అండ్ థ్యాంక్ యూ అమ్మా, అద్భుతమైన ఫుడ్ అయ్యో అన్న పంపించారు. అమ్మ ఫుల్ హ్యాపీ ఆ రోజు Yeah. మటన్ బిర్యానీ మీరు అందరు తినిన వెంటనే షీ ఫెల్ట్ సో గుడ్. యా అండ్ సో అన్న, ఇన్ యువర్ లైఫ్ వాట్ ఈస్ దట్ వన్ రిగ్రెట్ దట్ యు హ్యావ్? ఏమన్నా ఒక రిగ్రెట్ అంటూ మీకుందా? ఐ మిస్ సినిమా తమ్ముడు, అంతే. అదొకటే తప్ప మ్, ఈ గ్యాప్ కూడా ఐ వోంట్ ఫీల్ లైక్ రిగ్రెట్. ఎందుకంటే ఐ థింక్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ యాజ్ ఎ హ్యూమన్. నాకు 11 నెలల నుంచి సినిమా 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 అని ఉన్నింది. ఇట్ వాజ్ లైక్ రాకూడదు కానీ వచ్చింది ఆ గ్యాప్. నేను దేవుడి దేవుళ్ళ అది వేస్ట్ చేసుకోకుండా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను, కొత్తవి సృష్టించాను, కొత్త కథలు రాసుకున్నాను, అండ్ చాలా కంటెంట్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ యా, ఇట్ వాస్ నాట్ జోక్. ఒక జీరో టు ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఇంత దూరం మేము తీసుకురావడం, అది కూడా క్రియేటివ్గా తీసుకురా. దానికి వీడియో గేమ్స్ రెడీ చేసాం, ఇప్పుడు యాప్ రెడీ అయింది, యానిమేషన్ మూవీ రెడీ అవబోతుంది, వీఆర్ ఎక్సైటెడ్. సో అదొక వరల్డ్ స్టార్ట్ అయిందనమాట మాకు. రిగ్రెట్స్ అంటూ ఏం లేదు తమ్ముడు. బట్ ఇక్కడ పడిన మనోజ్ అన్న, హౌ డిడ్ యూ బౌన్స్ బ్యాక్? అంటే ఎలా మీరు దాని నుంచి బయటికి వచ్చి పికప్ అయ్యారు ఇట్లా? మౌనికా అండ్ ధైర్యం, మై సన్. పొద్దున్న లేచి ఆ బాబ్ మోహన్ చూసినప్పుడు నాకు రే లేకరా పరిగెత్తురా రే అని చెప్పేసి హీ మోటివేటెడ్ మీ. హీ అండ్ మై వైఫ్ మోటివేటెడ్ మీ, అండ్ దట్ వాస్ మై టర్నింగ్ పాయింట్. లైఫ్ మళ్ళీ ఓకే, ఇట్ కెన్ బీ బ్యూటిఫుల్. జీవితం మళ్ళీ పడిపోయిన జీవితం మళ్ళీ లేపచ్చు, ఒక నమ్మకం కలిగింది జీవితం మీద. అండ్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఇట్ తమ్ముడు. ఈ 30-35+ తర్వాత అబ్బాయిలు మారుతారంటారు, దట్ ఈస్ ట్రూ ఓన్లీ? కరెక్ట్ అమ్మాయి కరెక్ట్ లైఫ్ Life దొరికితే తగిలితే అప్పుడు మారాల్సిందే. మారాల్సిందే లేదా పోవాల్సిందే. లేదా అటు లేదా ఇటు, అటు లేదా ఇటు, అంతే కదా. యా, బట్ ఇట్ హౌ యూ బ్యాలెన్స్ లైఫ్ తమ్ముడు. జీవితాంతం ఐ థింక్ మన వర్క్ని ఎక్కువ లవ్ చేసుకొని, వర్క్ని దాటి లవ్ చేయకుండా మన సంకల్పం ఏదో అది ఈవెన్ దో నాకు అప్పుడు పడినా, నాకు అప్పుడు నేను వెళ్ళిపోయి ఒక ఆర్ట్ నేర్చుకుంటున్నాను. యూఎఫ్సి కానీ ఇవి కానీ ఐ ట్రై టు లెర్న్ ఆర్ట్. యా, కొంచెం కష్టం మొండిగా, ఎందుకంటే యా పెయిన్ తీసుకుంటే నాకు డైవర్ట్ అవుతుంది అనేది దీంట్లో, అండ్ నాకు స్టంట్స్ అంటే ఇష్టం. సో అలాగే వెళ్ళాను తప్ప ఏదో ఒక డైవర్షన్ ఉండాలి తమ్ముడు. నేను పడిపోయిన డిప్రెస్డ్గా ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి కానీ, డిప్రెషన్ ఇస్ అ కామన్ థింగ్. యూ షుడ్ మాట్లాడాలి, ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడాలి. అండ్ ఒక పాయింట్ తర్వాత ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయలేరు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్ ఫర్ దట్. వాడు షోల్డర్ వెళ్తాడు కానీ కూర్చొని పెగ్గేసారు పూజ చేసి అడగరా మా అమ్మ అంటాడు, కానీ కొంచెం అలవాటు చేస్తాడు, కానీ మనం అంత సీరియస్ తీసుకోరు. జస్ట్ ఒక మంచి ఒక థెరపిస్ట్, ఒక లైఫ్ కోచ్ ఐ వెంట్ త్రూ. మా లక్ష్మక్క షీ ఇంట్రడ్యూస్డ్ మీ, అండ్ వాళ్ళతో మాట్లాడి యూ షుడ్ గో టు అ ప్రొఫెషనల్. చాలామంది అది సిగ్గుపడతారు వెళ్ళకూడదని. ఐ సే బాగున్న రిలేషన్ కూడా దే షుడ్ టేక్ థెరపీ. బాగున్న వాళ్ళు కూడా దే షుడ్ టేక్ థెరపీ. మాకేం లేదు కదా అనేసి. థెరపీ ఈజ్ ఎ గుడ్ థింగ్, యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. అండ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది కదా, అండ్ అది లేకుండా ఉన్నాడంటే మాత్రం నమ్మలేదు. కెమికల్స్ ఇన్ యువర్ బాడీ, ఇట్ కీప్స్ రియాక్టింగ్. హౌ టు బ్యాలెన్స్, హౌ టు ఇది, అండ్ హౌ టు సీ యువర్ వరల్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. మనం ఒక దీంట్లో చూస్తూ ఉంటాం. ఎడ్యుకేటెడ్ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ డాక్టర్స్ దే అలా కాదు, థింక్ లైక్ దిస్, వై డోంట్ యూ సీ దిస్ యాంగిల్, అండ్ దే ఓపెన్ అప్, నీకే ఇస్తారు. ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్, అండ్ ఎవ్రీబడి షుడ్ ప్రాక్టీస్ ఇట్. అండ్ దయచేసి ఎవరు దాని గురించి సిగ్గుపడకండి. ఇట్ విల్ హెల్ప్. సైకియాట్రిస్ట్స్ కానీ అండ్ లైఫ్ కోచెస్ కానీ ప్రతి ఒక్కరికి ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనసులో ఉండేది మాట్లాడుకోవడం. అండ్ మీ సంకల్పాన్ని వదలకుండా, వాట్ ఎవర్ మన ఎస్ఏ సంకల్పం, యువర్ గోల్, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా, అది మర్చిపోకూడదు. సో అన్న, సినిమా కమింగ్ టు అవర్ ఫేవరెట్ సినిమా, వాట్ ఈస్ ఇన్ లైన్అప్ ఫర్ యూ? మిరాయ్, భైరవం వెంటనే మిరాయ్. Yeah. భైరవం 30th రిలీజ్ అవుతుంది. కరెక్ట్. అండ్ ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్. ఇప్పుడు గజపతి థీమ్ సాంగ్ కూడా రిలీజ్ అవును, అయింది. అవును. అది విత్ ఇన్ 1 day 3 million హిట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 24 hours దాన్ని 3 million తీసుకెళ్లారు. నాకు ఇప్పుడు ఈ నెంబర్స్ గేమ్ అన్నీ చూస్తారు, ఆన్లైన్ అప్లికేట్స్ మీ ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ట్రైలర్ కూడా యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. సాయి గారు, అలాగే మన నారా రోహిత్ గారు, ప్రతి ఒక్కరు బాగా కష్టపడి చాలా డిఫరెంట్గా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ చేశారు. అది రేపు మీకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అలాగే డైరెక్టర్ గారు విజయ్ కనకమేడ్ల గారు, హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ రాత్రి పొగులు పడుకోకుండా అసలు ఇంతమందిని హ్యాండిల్ చేసుకొని అవలీలుగా హ్యాపీగా తీసుకెళ్ళిపోయాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ ద ప్రొడక్షన్ అండ్ ద హోల్ టీమ్.
అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ 30వ తారీఖున. అండ్ 9 ఇయర్స్ తర్వాత వస్తున్నాను. అండ్ అలాగే నారా రోహిత్ గారికి కూడా చిన్న బ్రీఫ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు, సాయి గారు కూడా. అండ్ ఐ హోప్ దిస్ విల్ బ్లెస్సెస్ ఆల్ అండ్ అందరికి నచ్చుతుందని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. 100%. ఎందుకంటే స్టార్టింగ్ ఒక మాట చెప్పా, హీరో విత్ జీరో హేటర్స్ మీరు. అసలు హేటర్స్ అనేది టచ్ వుడ్ హేటర్స్ అనేది ఉన్నారు. ఎలా మీకు అనిపిస్తుంటది అన్న? అందరు మీకు సపోర్ట్ చేస్తారు, ఆడియన్స్ లవ్ యూ, దిస్ నో ఇంత జరుగుతున్నా దే లవ్ యూ సో నాకు మచ్. అందుకే మన ఏడుపు వచ్చేస్తుంది. లైక్ నేను ఏం చేయలేదు తమ్ముడు 9 ఇయర్స్గా. నేను అంత గొప్ప ఇది కాదు, ఏం చేయలేదు. ఎందుకు ఇంత ప్రేమ 9 ఇయర్స్ తర్వాత కూడా సినిమాలు చేయండి అని ఏదన్నా. అండ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేదానికంటే నాకు అయ్యో రైట్ లేదు థ్యాంక్స్ చెప్పేది, సినిమానే థ్యాంక్స్. దట్స్ హౌ ఐ కెన్ డూ. ఏది అడిగినా దే వాంటెడ్ మీ టు డూ ఫిల్మ్స్ అండ్ దట్ యునానిమస్ లవ్వే నన్ను ఓవర్వెల్మ్ చేస్తుంది. ఆ ప్రేమే నన్ను నీతి వైపు ఉండమని చెప్పి నన్ను నిలబెడుతుంది. ఐ థింక్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. అండ్ ఈ మధ్యకాలంలో కూడా ఈ ఇష్యూస్లో ఏదన్నా నా మీద నెరేటివ్ ఏదైనా వస్తుందంటే మీకు తెలుసు, అది కేవలం మాదాపూర్లో ఒక ఆఫీస్ నుంచి వస్తుంది, అండ్ తిరుపతిలో నుంచి ఒక బిల్డింగ్ నుంచి వస్తుంది. సో పర్వాలేదు. అండ్ నా మీద అలా కమెంట్ చేసేందుకు వాళ్ళు కొంచెం డబ్బు సంపాదించుకుంటున్నారంటే హ్యాపీయే. పట్టించుకుంటారా ట్రోల్స్ అవన్నీ? తమ్ముడు మీరు డబ్బు తీసుకొని చేసేసేయండి, అలాగే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని చెప్పారు కాబట్టి నిజాలు కూడా చేసేయండి. కాదు, ఈ ట్రోల్స్ అవి పట్టించుకుంటారా మీరు? అస్సలు తమ్ముడు, ఒక ఆఫీస్ నుంచి వచ్చేది ఎందుకు పట్టించుకుంటారు తమ్ముడు? మరి చెప్తా, ఇక్కడ జీవితాలే ట్రాల్ కత్తా. నేను అసలు పెద్ద పట్టించుకునే ఇండస్ట్రీ నుంచి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న మీకు? ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు, ఒకటి ఇద్దరు లేదు. ఓకే. లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ షేర్. ఎప్పుడైనా ఒక థాట్ అనిపించిందా, నో ఐ హావ్ టు గో ఇంటూ పాలిటిక్స్ అని? అంటే లేదు తమ్ముడు. అంటే నాకు పాలిటిక్స్ కంటే నాకు ఎక్కువ జనాలను ఐ వాంటెడ్ టు డూ మోటివేట్ పీపుల్, డూ సంథింగ్ ఫర్ సొసైటీ. అండ్ యాజ్ ఆఫ్ నో ఐ హ్యావ్ పాలిటిక్స్ గురించి ఐ హ్యావ్ ఇంట్రెస్ట్, బట్ ఇప్పుడా నెక్స్ట్ అని కాదు. అండ్ దట్ ఈస్ నాట్ మై ప్రైమరీ గోల్ అనమాట, టు గో అండ్ డూ ఇట్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఏబుల్ టు టచ్ పీపుల్, యాజ్ లాంగ్ యాజ్ అది ఎలాగైనా సరే యాజ్ ఐ హ్యావ్ ప్లాట్ఫామ్స్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్, దెన్ దట్స్ మై గోల్. దట్స్ ఐఎమ్ హ్యాపీ దేర్. ఎందుకంటే నాకంటూ ఒక కెరీర్ ఉంది, లైఫ్ ఉంది. అండ్ పాలిటిక్స్ని నేను ఒక కెరీర్ లాగా చూడట్లేదు. అండ్ ఫ్యూచర్లో అది ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ మీ టచ్ ఈవెన్ మోర్ పీపుల్, దెన్ ఐ డోంట్ మైండ్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ దీస్ ప్లాట్ఫామ్స్ వేర్ ఐ కెన్ టచ్ పీపుల్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ కదా తమ్ముడు. అంతే కదన్నా. అంటే ఐ ఆల్సో ఫీల్ ద మోర్ పీపుల్, జనం ఎప్పుడు మీ చుట్టూ ఉంటారు, మంచి చేసే వాళ్ళు. అంటే ఐ డోంట్ నో, people are you're always surrounded with people, you're always surrounded with positivity, you're always surrounded with people who wants to be with you. So that is what one advantage or one plus point మీ నేచర్ అలాంటిది కాబట్టి ఫైనలీ. అండ్ ఈ ప్రాసెస్లో తప్పుడు when I say my major below నా స్టాఫ్ and my fans who's working, I won't say staff also, they become my brothers and family. ఇన్ని ఇబ్బందులు దీంట్లో ఇంత ఆర్థికంగా దెబ్బతీసినప్పుడు, అన్ని రకాలుగా దెబ్బతీసినప్పుడు, వీడిని కొమరం భీముడిలాగా నీల్ అన్ని చేయాలనుకొని చూశారు. అది విచ్ ఇస్ లిటిల్ టఫ్, తప్పు చేయనోడు నీల్ చేయడు. అండ్ దీంట్లో నేను ఎంత ఇబ్బంది పడానో నా కింద పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడారు. అండ్ వాళ్ళకి శాలరీస్ ఇబ్బంది అంటే ఐ కుంట్ గివ్ ఇట్ టు దెమ్. సరే ఇప్పుడు జీతాలు కదా, వీళ్ళకి ఏం చేస్తే రుణపడి ఉంటా, వీళ్ళకి ఏం చేస్తే నేను తిరిగి ఇవ్వగలుగుతాను వీళ్ళకి. అండ్ ఇప్పుడు ఇంతమంది నా కోసం ఇంతమంది చేసేటప్పుడు నేననేవాడిని పడిపోయాను అనుకో, వీళ్ళందరూ సాక్రిఫైస్కి అర్థం లేదు. సో ఆల్ దీస్ పీపుల్ అండ్ ప్రతి ఒక్కరు నా పక్కన ఉన్న వాళ్ళు కానీ, ఫ్యాన్స్ కానీ, బయట నుంచి ఉన్న వాళ్ళు కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ, ఆర్మీ ఆఫీసర్స్ కానీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీకు, మీ కుటుంబానికి. వాళ్ళు నిలబడినందుకు, ఒకరు నిలబడినట్టే వాళ్ళ కుటుంబం అంతా నిలబడినట్టే. అండ్ నేను వాళ్ళకి జీవితంలో ఇంత ముందు ఏం చేయలేదు, అందరూ వచ్చి ఎదుట ఇంత పెద్దవాళ్ళని తెలిసినా కూడా, వీళ్ళు ఏదైనా చేస్తారని తెలిసినా కూడా, నా దగ్గర పెద్ద ఆర్థికంగా బలంగా లేదని తెలుసుకున్నా కూడా వచ్చి చూసుకుందాం అన్న, నిలబడతాం అని. కానీ నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జీవితాంతం రుణపడి ఉంటాను. అంతకంటే ఏం చెప్పాలి. దట్ ఈస్ జస్ట్ ద గ్రాటిట్యూడ్ దట్ యు ఆర్. అంతే. అలా జనాలు అంటుంటే నిలబడిన వాళ్ళందరూ ఊరికే కాదు తమ్ముడు, వాళ్ళ సొంత రక్తం కంటే ఎక్కువ నాకు. అండ్ వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబం అంతా నాది, నా వైఫ్ బాధ్యత అది. అండ్ ఇదే మా పిల్లలు కూడా నేర్పాలనుకుంటున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ వాంట్ టు పాస్ ఇట్. మనం నమ్ముకున్న వాళ్ళకి దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ మా నాన్న దగ్గర తీసుకుంటాను నేను, మంచితనం. నమ్ముకున్న వాళ్ళని అయితే వదులుకోరు, వాళ్ళ కుటుంబాలని ఇప్పుడు చూసుకున్నాడు ఆయన. సో దట్ గుడ్ క్వాలిటీ ఐ వాంట్ టు క్యారీ, దట్ వన్ గుడ్ క్వాలిటీ ఫ్రమ్ మై ఫ్యామిలీ టు మై నెక్స్ట్ జనరేషన్. దట్స్ బ్యూటిఫుల్. ఒక్క వరం దేవుడు మీకు ఇచ్చారంటే ఏం కోరుకుంటారు?
One wish. If God gives you. Wish whatever you want. నా కుటుంబం అంతా కూర్చొని ఒక డైనింగ్ టేబుల్‌లో మాట్లాడుకొని, కౌగిలించుకునే రోజు రావాలి. Abba. That's so sweet. I was just thinking that you were going to say it. That day నాకు will. మా పాపని మా నాన్న ఎత్తుకోవడం చూడాలని. దట్స్ ది ఓన్లీ థింగ్. ఐయామ్ సారీ. Sorry, Anna, I made you feel little నో emotional. నో పర్వాలేదు. గుద్దుంటా నిన్ను. గుద్దుదాం అనుకున్నాను. And it's just that it just came out. ఐయామ్ సారీ ఆల్సో. No. It's just the purest form of emotion. But now, Manoj, you've been doing multi-starrers before also. Vedamlo you did with Anushka Garu, Bunny Anna and you. Yeah. And Tarvata you're doing బాలయ్య గారు. Balay Garu. Yeah. Ante you've been doing multi-starrers. Yeah, that Ante is you've my- been one of the... మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆన్ సెట్ బాలయ్య అన్నతో. Yeah, how is it with Balkrishna Garu and NTR? అయ్యో ఆయన బంగారం ఆయన. అసలు సెట్ లో అందరూ ఆయన కోపమే చూస్తారు కానీ ఆయన ప్రేమ కనబడదు. ఏమండి బాగా మనసులో ఏమీ లేని వాళ్ళకి ఉంటుందండి అమ్మత్ర కోపం. లేకపోతే ఈరో అద్దరు నాటకాలు చేయని వాళ్ళు అలాగే ఉంటారు. అవును. సో హీఈస్ లైక్ నాకు తెలిసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. సెట్లో ఆయనకి చెప్పిన టైంకి వస్తారు, ముందుగానే వచ్చి అండ్ నాకు షార్ట్ పెట్టలేదు ఏంటి అంత హోదాలో ఉండి థింగ్ వస్తారు, బుక్ చదువుకుంటారు, ఆయన పాత పాటలు వినుక్కుంటారు, పద్యాలు. అండ్ మా కూర్చొని ఎన్నో లైఫ్ లెసన్స్ చెప్తుంటారు, హిస్టరీ గురించి చెప్తూ ఉంటారు. ఈజ్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అండి ఆయన. అండ్ విత్ దెమ్ ఐ నోటీస్ దట్. అండ్ ఆయనతో వర్క్ చేయడం అనేది ఈ జన్మకి నా అదృష్టం అండి అది. మళ్ళీ యూఆర్ ప్లానింగ్ ఎనీ ఆయనతోనే కదా ఇన్ జనరల్ మల్టీ స్టారర్స్ ఇస్ ఆల్వేస్ యూ Yes, I ఆర్ am ద excited. ఫస్ట్ అందరితో- వన్స్. అప్పట్లో మల్టీ స్టారర్స్ ఎక్కువ మీరు స్టార్ట్ చేశారు. Yeah. సో ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్ లో అలా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? Of course, I'm open to do any character. I'm open to do any film with not anyone. specifically hero. Any budget, nothing. Not just a hero. I'm an actor and I missed it so much. And just a hero and fix urka chestu undi gap lo cinema no. Hero chesta, villain chesta, comedy chesta, ఏదైనా క్యారెక్టర్ చేస్తా, ఎనీథింగ్ ఐఎమ్ రెడీ. ఐ జస్ట్ వాంట్ గుడ్. అంటే నన్ను క్యాస్ట్ చేసేటప్పుడు నాకు కరెక్ట్గా దాని యూనో నాకు మంచి క్యారెక్టర్, మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏదొచ్చినా ఐఎమ్ రెడీ టు డూ ఇట్. అన్న యూజువల్గా ఇప్పుడు ముగ్గురు స్టార్స్ని పెట్టినప్పుడు ఆ చిన్న డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా యూజువల్గా? అంటే యూజువల్గా ఉంటాయి, కాకపోతే వెన్ ద డైరెక్టర్ స్టిక్స్ టు ద స్టోరీ. మీ డైరెక్టర్ అసలు క్రేజీ ఆయన అయితే నార్మల్గా అయితే ఇన్సెక్యూరిటీస్ వచ్చేస్తాయి. అబ్బా ఇతనికి పేరు వస్తుందా, అయ్యో ఇతను ఇది చేస్తున్నాడా, ఇతనికి ఎక్కువ సీన్ ఇస్తున్నారా, ఫుటేజ్ ఇస్తున్నారా. ఇట్స్ అ కామన్ థింగ్ యాక్టర్స్కి. అది లేకపోతే దట్స్ ద థింగ్. అది ఉండాలి, కాంపిటేటివ్ ఉండాలి. బట్ డైరెక్టర్ గారు హీ మేడ్ ష్యూర్, విజయ్ గారు ఎవరి క్యారెక్టర్కి ఎవరిది తగ్గకుండా అండ్ ఈచ్ person has their own characterization and I think he dealt it beautifully. ఎవరికి ఆ ఫీలింగ్ రాకుండా తీసుకెళ్లారు. జనాలు వచ్చి మిమ్మల్ని అడిగితే గివ్ us 3 reasons why we have to watch భైరవం అంటే what will you tell? ఎమోషన్ అండి మెయిన్లీ, ఫ్రెండ్షిప్, ఎమోషన్స్ అండ్ యాక్షన్ అండ్ మ్యూజిక్. శ్రీచరణ్ పక్కాల అసలా దుమ్ము లేప. అది మాత్రం ఐ హావ్ టు గివ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. రికార్డింగ్ అయితే మెంటల్ డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు డియో. ఇప్పుడు ఒకప్పుడు నేను వచ్చు ఎలాగో ఒక నేను వచ్చు, నేను యువన్ శంకర్ రాజా, నేను సిబ్బు, ఇట్ దట్ కాంబో ఉంది కదా ఫైర్. సో దట్ సేమ్ ఫైర్ ఐ సా ఇట్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ ఐ థింక్ వాళ్ళిద్దరికి నేను నిక్ నేమ్ పెట్టాలి, నాకు వచ్చుకుండేది. ఐ థింక్ దట్ నేమ్ సూట్స్ దమ్ వెల్. నేను ఇంకా చెప్పలేదు. ఐ థింక్ డైరెక్టర్ గారు మీకు శ్రీచూకి ఒక పేరు పెడుతున్నాను, దట్ ఈస్ రాగం తాళం. ఈ రెండు సెపరేట్ అయితే మ్యూజిక్ రాదు. సో మీరిద్దరు కలిస్తే వాళ్ళిద్దరి పేరు రాగం తాళం అని మీరు కంపెనీ స్టార్ట్ చేయాలి సార్, బ్రాండ్ స్టార్ట్ చేయాలి. రియలీ దే బోత్ డే అండ్ నైట్ అండి కూర్చొని రాక్షసులాగా పనిచేశారు, నేను చూశాను. అండ్ దట్ ఎఫర్ట్ షోస్ ఆన్ ద స్క్రీన్ నెక్స్ట్ లెవెల్, మల్టిపుల్ ఫోల్డ్స్ కనిపిస్తుంది. అండ్ బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ కంగ్రాచులేషన్స్, గోన్ బి సూపర్ హిట్. తమ్ముడు. అండ్ జనరేషన్ చాలా మారిపోయింది అన్న, చాలా ఫాస్ట్ అయిపోయింది. అంటే ఇట్స్ వెరీ క్విక్. ఏదైనా సరే రిలేషన్షిప్స్ అవని, డబ్బుల విషయాలు, ఖర్చు అవనివ్వండి, మెయింటెనెన్స్ అవని, కార్లు అవనివ్వండి, జనరేషన్ చేంజ్ ద లాట్ ఈ గ్యాప్ లో. తెలుస్తుంది, మా వాడు నేర్పిస్తున్నాడు కదా. 6.5 years లేదు. ధైర్యం చూస్తే నాకు భయం వేస్తుంది. అమ్ము అన్ని తెలుసు అబ్బాయి, చాలా ఇప్పుడు అన్ని కరెక్ట్ గా. ముందు పేరెంట్స్ కి భయపడేవారు, పిల్లలు పేరెంట్స్ కి భయపడతారు. సో ఈ జనరేషన్ కి వాట్ యు వాంట్ టు టెల్? ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, నెవర్ లెట్ గో ఆఫ్ దెమ్ అండ్ నథింగ్ కమ్స్ ఈజీ. ఈజీగా వచ్చింది ఈజీగా వెళ్ళిపోతుంది, కష్టపడి వచ్చేది జీవితాంతం ఉంటుంది. అండ్ యూ విల్ లవ్ దట్ ప్రాసెస్, బిలీవ్ ఇన్ దట్.
అండ్ చెప్పండి అన్న, బీయింగ్ పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెన్స్ ఆఫ్ కోర్స్ ఒకటి అనుకుంది పేషెన్స్ అండ్ అనుకున్న వెంటనే వచ్చేది. అండ్ ఏదైనా ఒకటి అనుకుంటే దాంట్లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. అండ్ 100% లో లేనిదే దే వోంట్ బి ఎ హై, చీకటి లేనిదే వెళ్తురు రాదు. సో డోంట్ గివ్ అప్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ బిఫోర్ వీ గివ్ ద కంక్లూజన్, సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక సినిమా వెనకాతల హీరోతో పాటు దెర్ ఆర్ సో మెనీ స్టాఫ్, సో మెనీ ప్రొడక్షన్ పీపుల్ హూ విల్ వర్క్ హార్డ్. సో అందరూ దయచేసి టికెట్ కొనుక్కొని మాత్రమే సినిమా వెళ్ళి చూడండి, బికాస్ ఇట్స్ అ సైకిల్ అండి. ఇట్స్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో అలాగే ఇట్స్ ఆల్ లింక్డ్. సో ప్రతి పాడ్కాస్ట్లో చెప్పినట్టే, ప్లీజ్ 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 హెల్ప్ అవర్ సినిమా, ప్లీజ్ ఎంకరేజ్ సినిమా, అండ్ ఎస్పెషలీ పీపుల్ విత్ అ గోల్డెన్ హార్ట్. అండ్ థ్యాంక్ యూ మనోజ్ అన్న, నన్ను నమ్మి ఈ పాడ్కాస్ట్కి వచ్చి ఇంత బాగా ఐ థింక్ యూ నెవర్ స్పోకెన్ సో మచ్, అండ్ నా మీద నమ్మకంతో యూ స్పోకెన్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ ఆల్ మై హార్ట్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. ఏమైనా తప్పులు ఏమైనా చేస్తుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. నో తప్పులు. అండ్ థ్యాంక్ యూ అందరికి మా సినిమా చూడమని, నన్ను బ్లెస్ చేయమని, సపోర్ట్ చేయమని. 100% సో స్వీట్ ఆఫ్ యూ. ఇది నా వంతు. మీరు ఎంతో చేశారు సొసైటీకి, మీరు ఎంతో ఎంటర్టైన్ చేశారు. ఎన్నో సినిమాలు మీ ఒకే ఒక జీవితం పాటు ఇప్పటికీ నా ప్లేలిస్ట్లో ఉంటుంది. ప్రయాణంలో పాటలు నా ప్లేలిస్ట్లో ఉంటాయి. రూపాయి వేదం సాంగ్ నా ప్లేలిస్ట్, అన్ని మా ప్లేలిస్ట్లో ఉంటాయి. మీ పాటలన్నీ, జుమ్మందినాదం పాటలన్నీ. సో మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు మీ మ్యూజిక్తో కానీ మీ సినిమాలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. ఇట్ ఈస్ ఆర్ జనరేషన్స్ టైమ్ టు గివ్ ఇట్ బ్యాక్ కొంచెం అన్న. సో ఇట్స్ మై టర్న్ టు గివ్ ఇట్ బ్యాక్ ఫర్ యూ. ట్రస్ట్ మీ, దిస్ పాడ్కాస్ట్ ఇస్ గోయింగ్ టు బి bonkers. I will give my best promotion for this movie wholeheartedly. So మీకు వైట్ షర్ట్ అంటే చాలా వైట్ ఎక్కువ వేస్తారు కాబట్టి దిస్ ఇస్ అ స్మాల్ గిఫ్ట్. అయ్యో సో స్వీట్ తమ్ముడు, ఎందుకు? మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. ఓ నీ లేబుల్ స్టార్ట్ చేసావా? సాన్స్ అంటే సాన్స్ అంటే నేను నా ఫ్రెండ్ కలిపి పెట్టుకున్న లేబుల్. ఇట్స్ మై నేమ్ అండ్ హర్ నేమ్. ఫ్రెండా? ఫ్రెండ్. అయ్యో నా ఫ్రెండ్ నన్ను మేనేజ్ చేసేది కూడా అదే. ఓ మ్యారేజ్ చేసుకునేది. మేనేజ్ అన్నా, సారీ తమ్ముడు తెలియదు. కరెక్ట్ గా చెప్పు. మ్యారేజ్ చేసుకున్నా. మేనేజ్ అబ్బా లాస్ట్ గా ఒకటి వేసి వెళ్తున్నారబ్బా, చాలా అయిపోయింది స్మాష్. సో ఈ వీడియో కనుక మీకు లాస్ట్ పంచమంది అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బిగ్ థమ్స్ అప్, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు నిఖిల్ విజన్ సినిమా, అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ భైరవం ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఓన్లీ ఆన్ May 30th. లాస్ట్ ఏదైంది? ఏమైంది? సూపర్ స్పీడ్ తమ్ముడు, సూపర్ సోనిక్ అంటే స్పీడ్. మీకు టైం అయిపోతుంది కదా, ఫాస్ట్ గా ఆన్లైన్ పంపించాలి. 1 hour నాకు టైం ఇప్పుడే స్టార్ట్ అయింది తమ్ముడు. అయిపోలా. మళ్ళీ లాస్ట్ పంచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మీ ఫాదర్స్ అందరికి కూతురు మీద ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది నాకు చెప్పండి. నా కొడుకు ఒక్కొక్కసారి ఆడు జెలసీగా ఫీల్ అవుతా ఉంటాడు. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పేరెంటింగ్ విషయంలో? నా కూతురే చెప్తా ఉంటుంది మాకు, డాడీ ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా చేయని. అంటే మా చేత చెప్పించుకునే అంత ఇదేం లేదు. వాళ్ళు సాంగ్స్ విషయంలో ఆ ట్రోలింగ్ కానీ, ఆ నెగిటివిటీ కానీ నిజంగా తప్పుంటే నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. నా డైరెక్టర్లు, నా ప్రొడ్యూసర్లు, నా హీరోలకి కాకుండా అంటే నేను వేరేగా అయితే